ఒరే సుబ్బు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? వచ్చేసాను కదా. ఏంట్రా వచ్చేసాను అంటావు? ఇలాంటి టైంలో కూడా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే ఎలా? అందరూ ఎందుకు టెన్షన్ పెడతావు? సారీ రాబి, పద వెళ్దాం పద. అమ్మారా. హలో అంకుల్, ఎప్పుడు వచ్చారు? ఇక్కడ ఉన్నారా? లోపలికి పదండి. రామ్మా రండి. పదమ్మా పద. సుబ్బు నువ్వు అక్కడ వెళ్ళి కూర్చో. మహేశ్వరి అక్కడ కూర్చోమ్మా. అభి నువ్వు ఇక్కడ కూర్చో. సుధా ఇట్రా పక్కన కూర్చో. మీరు ఇలా కూర్చోండి. పెళ్లి కుమారుడు వచ్చాడు. కార్యక్రమం మొదలు పెడదామా అండి? మొదలు పెట్టండి. అమ్మా తాంబూలాలు మార్చుకోండమ్మా. అన్నయ్య గారు, చెప్పమ్మా. దేవుడి దయ వల్ల అంతా సక్రమంగా జరిగిపోయింది. రండి అందరూ భోంచెద్దురు గాని. పర్వాలేదమ్మా, మనకు అప్పుడే ఏం తొందర. ముందు బంధువులందరినీ భోంచేయని, తర్వాత మేము భోంచేస్తాం. మీరు రండి అన్నయ్య గారు, భోంచెద్దురు గాని. పర్వాలేదమ్మా, అందరం కలిసే భోంచేస్తాం. సరే మీ ఇష్టం. అసలు విషయం ఏంటంటే, ఒరేయ్ భోంచెద్దు గానిరా. లేదమ్మా, కాస్త అర్జెంట్ పని ఉంది, నేను బయటికి వెళ్ళొస్తాను. ఏరా తమాషాగా ఉందా? వచ్చేటప్పుడే అన్ని పనులు పూర్తి చేసుకుని రావచ్చు కదా. మళ్ళీ వెళ్తానంటావేంటి? వెళ్ళటానికి వీల్లేదు. అమ్మా నన్ను అర్థం చేసుకో, చాలా ఇంపార్టెంట్ పని, అర్జెంట్ గా వెళ్ళాలి. నన్ను వదిలే అమ్మా ప్లీజ్. ఒరేయ్ వెళ్ళనివ్వండి ఆంటీ, వదిలేయండి. ఇక్కడ జరగాల్సిందంతా జరిగింది కదా. అదేంటమ్మా నువ్వు అలా మాట్లాడతావు? నువ్వు వచ్చాక వాడికి ముక్కుతాడు వేసి కాస్త అదుపులో పెడతావనుకుంటే నువ్వేంటి వీణ్ణి వెనకేసుకొస్తున్నావు? అది కదా ఆంటీ, ఇంపార్టెంటో అర్జెంటో అంటున్నారు కదా. మనం తప్ప మీ అబ్బాయికి అన్ని ఇంపార్టెంటే అర్జెంటే. ఏంటి అలా చూస్తున్నారు? ఇదేంటి ఇలా అంటుందనా? ఊరికి తమాషాకి జోక్ చేశాను. జోక్ చేయడం మీకే తెలుసా? మాకు కూడా తెలుసండి. వెరీ ఫనీ, ఐ లైక్ ఇట్. అమ్మా నేను వస్తానమ్మా, బాయ్. ఒరేయ్ వీడికంతా తొందరే. నువ్వు రామ్మా భోంచెద్దు గాని, పద. అంకుల్ ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్ళాడు? అర్జెంట్ పని ఉంది, వెంటనే వచ్చేస్తాను. సరే సరే. సరేనండి అంకుల్ నాకు చాలా అర్జెంట్ మీటింగ్ ఉంది, నేను మళ్ళీ వస్తాను. అల్లుడు గారు. ఏంటి అబ్బాయి నిమిషం కూడా నిలకడగా నించోవట్లేదు. ఇలా వచ్చాడు అలా వెళ్తున్నాడు. మనం అందరం ఇక్కడ ఉన్నామని కూడా ఆలోచించకుండా వెళ్ళిపోతున్నాడే. అతని ఉద్యోగం అలాంటిది, పైగా చిన్నతనం. పోను పోను అతనే అర్థం చేసుకుంటాడులే. డాక్టర్ గారు మా తమ్ముడికి ఎలా ఉందో చెప్పండి. ఎవరిని అడిగినా చెప్పారేంటండి? అమ్మమ్మ నీకు దండం పెడతానమ్మా, నా తమ్ముడికి ఎలా ఉందో చెప్పమ్మా. బాబా బాబు నువ్వైనా చెప్పు బాబు. అమ్మమ్మ సిస్టర్ మీరైనా చెప్పండి అమ్మా. బాబు బాబు నా తమ్ముడికి సైలెంట్ గా ఉండమని చెప్తాడేంటండి? వీళ్ళకి డబ్బులు కావాలంటే పడేస్తాం కదా, దీనికోసం డ్రామాలు ఎందుకండి? నా తమ్ముడు ప్రాణాలే
నాకు ముఖ్యం. ఇది హాస్పిటల్ లేకపోతే వాళ్ళ కాడ ఎవరి పనికి చావు అమ్మా లేదు. సైలెంట్ గా ఉండండి. మా శక్తికి మించి కష్టపడి పోయే ప్రాణాలు కాపాడగలిగాం. మీకు మా మీద అంత నమ్మకం లేకపోతే వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, అంతేగాని ఇలా అరవకూడదు. వెళ్ళండి వెళ్ళండి అమ్మా. సరే డాక్టర్, దీనికి తమ్ముడి మీద ప్రేమ ఎక్కువ, అందుకే అలా మాట్లాడింది. క్షమించండి. వాడి ప్రాణాలు కాపాడామని చెప్పారు, ఆ మాట చాలండి. మాకు కాస్త తృప్తిగా ఉంది. మేము ఒకసారి అతను చూడొచ్చా? నో నో నో, వారి ప్రాణాలకేమీ ప్రమాదం లేదు, కానీ వారి ఇంకా స్పృహలోకి రాలేదు. కోమా స్టేజ్లో ఉన్నారు. కానీ తలకు చాలా పెద్ద గాయమైంది. చూద్దాం, మా ప్రయత్నం మేము చేస్తున్నాం కదా. ఏ సంగతి ఇప్పుడేం చెప్పలేము. భయపడాల్సిన పనేం లేదంటారా? ఇప్పుడేమీ చెప్పలేమండి. 48 గంటలు గడిచిన తర్వాత కానీ ఏదైనా ఒక నిర్ణయానికి రాగలం. డాక్టర్ గారు, 48 గంటల వరకు నా తమ్ముడు ప్రాణాలతో ఉంటాడో ఉండడో చెప్పరా? వాడిని ఈ స్థితికి తీసుకొచ్చిన వాడిని నేను ప్రాణాలతో వదలను. ఆ సుబ్రహ్మణ్య గారిని చంపేసి వాడి తల దగ్గర దీపం పెట్టేంత వరకు నేను వదలను. ఏమిటి ఆవేశం? జరిగిందేదో తెలియకుండా మనం ఏం చేసినా తప్పవుతుంది. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఆ సుబ్రహ్మణ్యమేగా నా తమ్ముడికి తిప్పలు తెచ్చిపెట్టాడు. దీనికి అంతటికి కారణం వాడే. వాడు బతకడానికి వీల్లేదండి, నేను వెళ్తాను. ఏయ్! మూర్ఖంగా ఆలోచించడం కాదు, కాస్త ఆలోచించి అడుగేయాలి. మన బలగం అంతా మీ తమ్ముడేనే. వాడు ఇలా స్పృహ లేకుండా పడి ఉన్న పరిస్థితుల్లో వాడిని ఇక్కడ వదిలేసి గొడవల్లో తలదూరుస్తావా? నువ్వన్నట్టు సుబ్రహ్మణ్యం తప్పు చేస్తుంటే ఎక్కడ ఏం చేయాలో చట్ట ప్రకారం ప్రొసీడ్ అవుతాం. ఆ విషయం గురించి పోలీసులు విచారిస్తున్నారు కదా, వాళ్ళు వాడి పని పడతారు. నువ్వు ఏడవ. యాండి, ఆ సీఎం నరసింహారెడ్డికి ఒకసారి ఫోన్ చేయండి, మీరు కలిస్తే నేను మాట్లాడతానండి. ఈ కేసు అతను డీల్ చేస్తేనే మంచిదండి. ఆ సుబ్రహ్మణ్యం గాడి అంతు చూడగలము. దీనికి ఎందుకండి అంత ఆలోచిస్తున్నారు? ముందు ఫోన్ చేయండి, నేను మాట్లాడతానండి. హలో సీఏ గారు, నేను రంగనాథ్ అక్క గారిని మాట్లాడుతున్నాను. అమ్మా చెప్పండి అమ్మా. సార్ విషయం తెలిసింది. ఇప్పుడు సార్కి ఎలా ఉందమ్మా? 48 గంటలు గడిస్తే గాని ఏం చెప్పలేమంటున్నారండి. వాడు చాలా క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాడండి. మీరు ఒక్కసారి హాస్పిటల్కి రాగలరా? అమ్మా, నేను వేరే ఊర్లో ట్రైనింగ్లో ఉన్నానమ్మా. రావడానికి ఇంకా 15 రోజులు పడుతుంది. సార్ విషయం ఎస్ఐకి చెప్పాను. ఆ కుర్రాన్ని ఇంకా సేపట్లో స్టేషన్కి తీసుకొస్తారు. మీరేం దిగులు పడకండి. 15 రోజుల తర్వాత నేను వచ్చి కేసు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. వాడంతూ చూస్తాను. అలా అంటే ఎలా అండి? మీరుంటే మాకు సాయంగా ఉంటుంది. ఆ ట్రైనింగ్ పోతే పోయింది, మీరు వెంటనే బయలుదేరండి. డిపార్ట్మెంట్ ట్రైనింగు అలా రావటం కుదరదమ్మా. నేను ఎస్ఐకి చెప్పాను కదా, మొత్తం అతను చూసుకుంటాడు. కావాలంటే మీరు ఒకసారి స్టేషన్కి వెళ్ళి చూడండి, వాడిని ఎరగదీస్తూ ఉంటాడు. మీరు పని చేయండి అమ్మా, స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. కేసు స్ట్రాంగ్గా పుట్టప్ చేయించే బాధ్యత నాది. సరే, వెళ్ళొస్తానండి. ఉంటానమ్మా. సిఐ గారు మనల్ని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇమ్మన్నారండి. పదండి వెళ్దాం. ఇక్కడ పదండి వెళ్దాం. పదండి, పద. ఏంటయ్యా నోరు పడిపోయిన వాళ్ళ కూర్చున్నా? నీ కూతురు మీద నీకు అంత ప్రేమ ఒలికిపోతే అప్పుడే నీకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పి తగలడాల్సింది. తీరా పెళ్లి పందిరి దాకా వెళ్ళాక తల దించుకుని పని చేసావు కదయ్యా. అలా మాట్లాడకుండా కూర్చుంటావే దొంగబోతులా. ఇక్కడ నా కడుపు రగిలిపోతుందయ్యా. అయినా నీ కుటుంబానికి అవమానాలు పట్టడం కొత్త కాదు కదా, అలవాటే. నీలాంటి వాడికి ఇచ్చి కట్టబెట్టినందుకు మా నాన్న అనాలయ్యా. నన్ను నా జీవితాన్ని సర్వనాశనం చేసావయ్యా, సర్వనాశనం చేసావు.
నువ్వు నోరు ముయ్యవే. ఇప్పుడు ఏం జరిగిందని చెవి కోసం మేకలాగా అలారుస్తున్నావు? ఊరంతా వినబడేలాగా ఏంటి అరుపులు? గయ్యాలిదానా. అబ్బో, ఇప్పుడు ఊళ్ళో ఎవరికి తెలియనట్టు నా నోరు కట్టడి చేద్దామని బయటకు వచ్చావా? అది చేసిన పనికి ఊరు ఊరు దండోరా వేసినట్టు అయింది. ఇప్పుడు నేను కొత్తగా వెళ్ళి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిగో ముసల్దాన్లో మూలను పడి ఉండు, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటే మాట్లాడకుండా మూలను కూర్చోవాలా? కూర్చోకపోతే ఏం చేస్తావే? ఏం చేస్తావే? తల తీసి మొలేస్తావా? పొగరు బట్టి కొట్టుకుంటున్నావే. నోరుంది కదా అని అనవసరంగా నోరు పారేసుకోకు. అమ్మో అమ్మో అమ్మో, నేను అరుస్తున్నానా? ఎంత మాట అన్నావు? నీ నస భరించలేకనే నీ పెత్తనం కింద అణిగిమణిగి ఉండలేకే ఆయన మొదటి భార్య లేచిపోయి ఉంటుంది. నేను అణిగిమణిగి ఉంటున్నాను కదా, అందుకే నీకు లోకువ. ఏ మాట అన్నా అంటావు, ఎంత మాట అన్నా అంటావు. ఏయ్, ఇంకొక మాట మాట్లాడావంటే మర్యాద దక్కదు. జాగ్రత్త. ఏం చేస్తావు అని నేనేమన్నా లేనిదన్నానా కానిదన్నానా? ఉన్నమాటే కదా అన్నాను. ఉన్నమాట అంటే పౌరుషం పొడుచుకొచ్చిందా? పలుపు తాడు తెంచుకున్న బర్రెల్లా నీ కోడలు మనోరా లేచిపోవడం నిజం కాదా? కొట్టు. ఆగిపోయావే, కొట్టవయ్యా. నా ఒంటి మీద చెయ్యేసే ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పి అప్పుడు కొట్టు. నీ కూతురు ఎక్కడుంది? ఏ మాట్లాడవే? నేను చెప్పనా? చదువు అంటూ చదువుకోవడానికి వెళ్తానంటూ సన్నాయి రాగాలు తీసి అది ముందుగానే సెలెక్ట్ చేసి పెట్టుకున్న వాడితో మన కళ్ళల్లో కారం కొట్టి వెళ్ళిపోయింది. పచ్చిగా చెప్పాలంటే అది వాడితో లేచిపోయిందయ్యా. అవునా కాదా? ఏంటి నిజం మాట్లాడుతుంటే నీకు నొప్పిగా ఉందా? ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను, నీ మనవరాలు ఎవరితో లేచిపోయింది. ఆగవే, అక్కడే ఆగు. లేచిపోయిన దానివి, నా గడప తొక్కే అర్హత లేదు నీకు. శ్రావణి మీరు అనుకున్నట్టు లేచిపోలేదు. చదువుకోవడానికి కాలేజీలో జాయిన్ అయి వస్తుంది. శ్రావణి నువ్వురా. నేను ఇంజనీరింగ్ కాలేజ్లో చేరాను నాన్న. ఏంటమ్మా నువ్వనేది? అవును అంకుల్, శ్రావణి అనేది నిజమే. కాలేజ్లో జాయిన్ అవటానికి ఈ రోజే లాస్ట్ డేట్. అందుకే ఆ సుబ్రహ్మణ్యం గారు మమ్మల్ని తీసుకెళ్లారు. అంతేకాదు అంకుల్, శ్రావణి ఇంజనీరింగ్ చదువుకోవటానికి ఫీజు కట్టి జాయిన్ చేశారు. అందుకే లేట్ అయింది. శివయ్య, కరుణించావా తండ్రి? శివయ్య, నా మనవరాల్ని కరుణించావా తండ్రి? నన్ను ఆశీర్వదించండి నాన్న, ఆశీర్వదించండి నాన్న. నిండు నూరేళ్ళు చల్లగా వర్తిల్లమ్మా.
లే. చూడవే ఇప్పుడేమంటావే ఆ? మాట్లాడు మాట్లాడవే. ఒరేయ్ అదేం మాట్లాడుతుందిరా దాని మొహం? అది నా మనవరాలు ఏమైనా అంటుందా? అది దాని పక్కన నిలబడితేనే మహా పాపంరా. అది విషపు గాలులు వదులుతూ ఉంటుంది. ఆ, గాలి మీ వైపు వీస్తుంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. ఈవిడ గారు ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయిందట. చదివి ఇంజనీరింగ్ దేశాన్ని ఉద్ధరిస్తుందట. దేశాన్ని ఎలా ఉద్ధరిస్తుందో నేను చూస్తాను.